Hi friends, na Sai Kiran. Welcome to Telugu Tech TV and welcome to Asai episode. Every weekend మన ఛానల్లో ఈ ఎపిసోడ్ అయితే ఉంటుంది. Q&A ఎపిసోడ్ ఇది. వీక్ మొత్తం మీరు నన్ను ఫ్రీక్వెంట్ అడిగిన క్వశ్చన్స్ కి ఈ ఎపిసోడ్ లో ఆన్సర్స్ అయితే ఇస్తుంటాను. సో మీరు నన్ను క్వశ్చన్స్ అడగాలనుకుంటే #asai అని చెప్పేసి ఈ వీడియో కింద కమెంట్ చేయవచ్చు. లేకపోతే ట్విట్టర్ లో కూడా అడగవచ్చు @telugu-tech-tv మన ట్విట్టర్ ఐడి. సో ట్విట్టర్ లో కూడా మీరు క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. సో ఇక ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఈ వీక్ మొత్తం అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ని చూద్దాం. Friends, first question మనకు శ్రీనివాస్ అడుగుతున్నారు. బ్రో వాట్ యువర్ ఎస్టిమేటెడ్ ప్రైస్ ఫర్ OnePlus Nord? సో OnePlus Nord ఎస్టిమేటెడ్ ప్రైస్ చూసుకుంటే 20,000 నుండి 30,000 బడ్జెట్లో మ్యాక్సిమం రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 25,000 వస్తుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ OnePlus Nordకి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేశాను. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ఆ వీడియో చూడకపోతే మీద ఐకార్డ్స్లో లేస్తాను, ఒకసారి చెక్ చేయండి. OnePlus Nordకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి. అండ్ జస్ట్ వాంట్ టు అప్రిషియేట్ యువర్ పోస్ట్ ఆన్ ఆఫర్స్ ఎట్ టెలిగ్రామ్. కుదర్స్ బ్రో, కీప్ డూయింగ్ గ్రేట్ వర్క్. శ్రీనివాస్ బ్రో చాలా థ్యాంక్ యూ. రీసెంట్గా నేను టెలిగ్రామ్లో తెలుగు టెక్ టీవీ డీల్స్ అని ఒక ఛానల్ అయితే క్రియేట్ చేశాను. మన సబ్స్క్రైబర్స్కి అందరికీ హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో. సో దాంట్లో నేను డైలీ ఎక్స్క్లూజివ్ డీల్స్ ఉంటాయి కదా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో, వాటిని అయితే షేర్ చేస్తుంటాను. సో ఏమైనా ప్రోడక్ట్ మీద ప్రైస్ డ్రాప్ అయినా, ఏమైనా ప్రోడక్ట్ మంచి డిస్కౌంట్లో ఉన్న ఆ ప్రోడక్ట్స్ యొక్క లింక్స్ అయితే నేను అక్కడ షేర్ చేస్తుంటాను. సో మీరు అక్కడ నుండి అయితే పర్చేస్ చేయవచ్చు ఆ ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా. సో మెయిన్ ఏమైందంటే టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేయడానికి, సో మంచి ప్రోడక్ట్స్ నేను మీకు సజెస్ట్ చేయాలి అండ్ మంచి డిస్కౌంట్లో మీ డబ్బులు సేవ్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఆ టెలిగ్రామ్లో డీల్స్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. సో వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. 5,000 మెంబర్స్ వరకు అయితే జాయిన్ అయ్యారు మన సబ్స్క్రైబర్సే. మీరు జాయిన్ అవ్వకపోతే వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో మంచి ప్రోడక్ట్స్ అయితే మీరు కొనవచ్చు అక్కడ నుండి అండ్ మంచి డిస్కౌంట్ ప్రైజెస్, మీ డబ్బులు కూడా మీరు అయితే సేవ్ చేసుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ వదిలేస్తాను, కింద కమెంట్ కూడా పిన్ చేస్తాను, అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. లేకపోతే టెలిగ్రామ్లో తెలుగు టెక్ టీవీ డీల్స్ అని మీరు ఎంటర్ చేసినా కూడా మన డీల్స్ ఛానల్ వస్తుంది, అక్కడ నుండి కూడా మీరైతే జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకు నరేష్ అడుగుతున్నారు, బ్రో 10 days నుండి ల్యాప్టాప్స్ కాస్ట్ బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి అమెజాన్లో, ప్రైస్ తగ్గే ఛాన్స్ ఉందా, వెయిట్ చేయాలా, 40Kలో ఒక మంచి ల్యాప్టాప్ సజెస్ట్ చేయి. సో మనకు మొన్నటి నుండి చూసుకుంటే ల్యాప్టాప్స్ కానీ పీసీ కాంపోనెంట్స్ కానీ అన్నిటినీ కూడా ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి ముందుతో కంపేర్ చేస్తే. ఎందుకంటే డిమాండ్ అనేది ఇంక్రీజ్ అయింది, అందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి డిమాండ్ ఇంక్రీజ్ అయింది. సో అందుకే ప్రైజెస్ కూడా మనకైతే ఇంక్రీజ్ అవుతున్నాయి. కాకపోతే మనకు కాన్స్టెంట్గా అయితే ఉండట్లేదు ప్రైజెస్. సో అప్పుడప్పుడు తగ్గుతున్నాయి, మళ్ళీ అప్పుడప్పుడు పెరుగుతున్నాయి. సో మనకు ప్రైజెస్ అనేవి ఫ్లక్చుయేట్ అవుతున్నాయి. సో నన్ను అడిగితే మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకుంటే ల్యాప్టాప్ కానీ పీసీ కానీ, సో మీరు ఆ ప్రైస్ని అయితే చెక్ చేస్తుండండి. ఒక 1 week అట్లా మీరు చెక్ చేస్తుండండి డైలీ. సో ఎప్పుడైతే ప్రైస్ తగ్గుతుందో అప్పుడు ఆ ప్రోడక్ట్ని అయితే మీరు కొనండి. అండ్ మన తెలుగు టెక్ టీవీ డీల్స్ ఛానల్లో కూడా నేనైతే మంచి మంచి ల్యాప్టాప్ ఆఫర్స్ అయినా ప్రైస్ డ్రాప్ అయినా ఏమైనా ఉన్నా నేను అక్కడ కూడా షేర్ చేస్తున్నాను. అండ్ 40Kలో ఒక ల్యాప్టాప్ సజెస్ట్ చేయ బ్రో. సో నేను ఆల్రెడీ ల్యాప్టాప్ సంబంధించిన వీడియోని అయితే చేశాను 50,000 అండర్లో. సో చూడకపోతే మీద ఐకార్డ్స్లో చేస్తాను, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి, మీకు క్లియర్ ఐడియా అయితే వస్తుంది 40,000లో ఏ ల్యాప్టాప్ కొనాలో. నెక్స్ట్ చూసుకుంటే మనకు క్రిష్ అడుగుతున్నారు, బ్రో మీరు ఫోన్స్ గురించి జెన్యూన్ కంటెంట్ చెప్పినప్పుడు కంపెనీస్ రివ్యూ యూనిట్ నెక్స్ట్ టైం నుంచి ఇవ్వడం స్టాప్ చేస్తారా? సో అది బ్రాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది బ్రో. సో మనకు మ్యాక్సిమం బ్రాండ్స్ చూసుకుంటే అలా ఏం చేయరు. సో మనం రివ్యూ ఎలా చేసినా కూడా నెక్స్ట్ టైం నుండి అయితే మళ్ళీ మొబైల్ ఫోన్ అయితే పంపిస్తారు. సో వాళ్ళు కూడా మన దగ్గర నుండి కరెక్ట్ ఫీడ్బ్యాక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో రివ్యూ చేసినాక కూడా మమ్మల్ని అడుగుతారు మళ్ళీ మెయిల్స్ చేసి, సో ప్రోడక్ట్స్లో మైనస్ పాయింట్స్ ఏమున్నాయి, ప్లస్ ఏమున్నాయి, ఏం ఇంప్రూవ్ చేసుకోవాలని మా దగ్గరికి వెళ్ళి సజెషన్స్ కూడా తీసుకుంటారు. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఆన్ చేసే మొబైల్ ఫోన్లో కానీ ప్రోడక్ట్లో కానీ ఈ చేంజెస్ చేసుకోవడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో మ్యాక్సిమం బ్రాండ్స్ అయితే బాగానే ఉంటాయి. సో మనం ఎలా చేసినా కూడా నెక్స్ట్ టైం ప్రోడక్ట్స్ అయితే పంపిస్తారు. కాకపోతే కొన్ని బ్రాండ్స్ ఉంటాయి 1-2, సో అలాంటివి అయితే కొంచెం ఇలాంటివి అయితే చేస్తారు. సో రివ్యూ కొంచెం మనము వాళ్ళ గురించి మైనస్ పాయింట్స్ చెప్తే రివ్యూ యూనిట్స్ పంపకుండా ఉండడం ఇలాంటివి అయితే చేస్తారు. బట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ మాత్రం మనకైతే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మాత్రం కరెక్ట్గానే ఉన్నాయి. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మన ఛానల్ ఉంటుంది కదా, మన ఆడియన్స్కి వాళ్ళ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలి, చూపించాలి, అది వాళ్ళ మెయిన్ థీమ్. సో మనం ఎలా చెప్పినా కూడా చాలా బ్రాండ్స్ అయితే యాక్సెప్ట్ అయితే చేస్తాయి. బట్ కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, సో అలాంటి ఆ బ్రాండ్స్ మాత్రం కొంచెం యాక్సెప్ట్ అయితే చేయవు. అండ్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్, TWS ఆర్ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్? సో అది పర్సనల్ ఒపీనియన్ బ్రో, అది పర్సనల్ పర్సన్ టు పర్సన్ డిపెండ్ అవుతుంది. కొంతమందికి నెక్ బ్యాండ్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి TWS ఇష్టం ఉంటుంది. అది పర్సన్ టు పర్సన్ అయితే డిపెండ్ అవుతుంది, పర్సనల్ చాయిస్ అది. 6000 mAh 15 watt ఆర్ 4300 mAh 30 watt? సో నేను 4300 mAh 30 watt తీసుకుంటాను బ్రో. ఎందుకంటే మనకు బ్యాటరీ కెపాసిటీ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ ఛార్జింగ్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంది. సో
మనకు ఫాస్ట్గా ఛార్జింగ్ అయితే అయిపోతుంది. అందుకే నేను 4300 mAh 30 వాట్ని అయితే చూస్ చేసుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు తెలుగు టెక్ లెజెండ్స్ అడుగుతున్నారు, బ్రో టెలిగ్రామ్లో కార్డింగ్ అండ్ ఇంకా కస్టమ్స్ వాళ్ళ దగ్గర కొనొచ్చా, ప్లీజ్ పిక్ మై క్వశ్చన్ బ్రో. సో నన్ను అడిగితే నేనైతే అలాంటివి అయితే అంతగా సజెస్ట్ అయితే చేయను. సో మీకు ట్రస్టెడ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ కొని కరెక్ట్ ఉంటే జెన్యూన్ ఉంటే కొనండి. కానీ సో ఇప్పుడు మీరు ఇప్పుడే ట్రై చేస్తా అంటే మాత్రం నేను అంతగా రికమెండ్ అయితే చేయను. ఎందుకంటే చాలా ఫ్రాడ్ అయితే ఉంటాయి, ముందే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమంటారు. సో కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. మీకు ఎవరన్నా యూట్యూబర్స్ కానీ తెలిసిన వాళ్ళు ఉంటే ట్రస్టెడ్ వాళ్ళు, సో వాళ్ళ దగ్గర నుండి పర్చేస్ చేయండి. సో వాళ్ళు రివ్యూ చేసిన ప్రోడక్ట్స్ని సేల్ చేస్తారు కదా టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ, వాళ్ళ దగ్గర నుండి అయితే పర్చేస్ చేయొచ్చు. జెన్యూన్ అయితే ఉంటుంది, ఎందుకంటే మీరు డైలీ వాళ్ళని ఫాలో అవుతారు కాబట్టి. కాకపోతే కార్డింగ్ ఇలాంటివి మొత్తం కొత్త వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళకి మళ్ళీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి, మొబైల్ ఫోన్ వస్తుందో రాదో తెలీదు. సో ఇలాంటి రిస్క్ని అయితే నేను ఎంకరేజ్ చేయను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సూర్య అడుగుతున్నారు, బ్రో టెల్ మీ ది బెస్ట్ గేమింగ్ పీసీ ఇన్ 30,000 to 40,000. సో 40,000 అండర్ అంటే మీరు Ryzen 5 ప్రాసెసర్ అయితే తీసుకోండి, Ryzen 5 థర్డ్ జనరేషన్ ప్రాసెసర్ తీసుకోండి, 1050 NVIDIA 1050 GPU తీసుకోండి, ఒక 8GB ర్యామ్ తీసుకోండి, అండ్ ఒక 250GB SSD 1TB హార్డ్ డిస్క్ తీసుకోండి, సరిపోతుంది. సో 40,000 రేంజ్లో అయితే మీకు ఈ పీసీ అయితే బిల్డ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్రకాష్ గౌడ్ అడుగుతున్నారు, బ్రో పోకో X2 మొబైల్లో 64MP కెమెరాకి OnePlus 8 మొబైల్లో 48MP కెమెరాకి డిఫరెన్స్ ఏంటి? హ్యూజ్ డిఫరెన్స్ కదా ప్రైస్లో. సో ఇక్కడ మనకు కెమెరా నంబర్స్ చూసి అయితే మీరు జడ్జ్ చేయకండి. అలా అంటే మనకు ఐఫోన్లో 12 మెగాపిక్సెల్ ఉంటుంది, 1 lakh అబోవ్ ఉంటుంది ప్రైస్. అలా అని ఐఫోన్లో కెమెరా వేస్టా? అలా ఉండదు. సో జస్ట్ నంబర్ చూసి అయితే మనం జడ్జ్ చేయలేం బ్రో. చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. ఒక కెమెరా బాగుండాలంటే మనకు కెమెరా ఆప్టిమైజేషన్ బాగుండాలి, అపర్చర్, దాంట్లో పిక్సెల్స్, టైప్ ఆఫ్ సెన్సర్, సో చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి ఒక కెమెరా మనకు పర్ఫెక్ట్గా ఉండడానికి. జస్ట్ మీరు నంబర్ చూసి అయితే మోసపోకండి. సో 64 కదా 48 కదా, సో 48 కన్నా 64 బెటర్ ఉంటుంది, అలానైతే ఏమి ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు వినీత్ అడుగుతున్నారు, హే బ్రో, హాయ్ వినీత్, మీకు రెవెన్యూ ఎంత వస్తుంది, రివ్యూస్ చేయడానికి సరిపోతుందా? సో రెవెన్యూ చూసుకుంటే ఎప్పుడు కాన్స్టెంట్గా అయితే ఉండదు. సో మొన్న లాక్డౌన్ అప్పుడు చూసుకుంటే 2 months కలిపి ఒకసారి రెవెన్యూ వచ్చింది. సో ఒక 1 month చూసుకుంటే రెవెన్యూ అయితే ఏమీ లేదు. అట్లా ఉంటుంది మనకు, అప్పుడప్పుడు కొంచెం బాగానే ఉంటుంది, అప్పుడప్పుడు రెవెన్యూ అయితే ఉండదు. సో యావరేజ్గా చూసుకుంటే మనకు 5,000 నుండి 10,000 రూపీస్ మధ్యలో అయితే వస్తుంది మన యూట్యూబ్ రెవెన్యూ చూసుకుంటే. సో సరిపోతుందా అంటే సరిపోదనే చెప్పాలి. ఎందుకంటే అప్పుడప్పుడు చూసుకుంటే మనకు ఒకటే మంత్లో ఒక 4-5 ఫోన్స్ వస్తాయి. అప్పుడు ఆ 10,000 మనకి ఏడ కూడా సరిపోదు. సో అప్పుడు నేను నా పర్సనల్ ఏవైతే నేను జాబ్ చేస్తానో దాంట్లో అమౌంట్ ఉంటాయి కదా, కొంచెం నేను సేవింగ్ చేసుకొని పెడతాను. సో వాటిని యూజ్ చేస్తాను. సో వాటిని యూజ్ చేసి మళ్ళీ మొబైల్ ఫోన్ సేల్ చేశాక మళ్ళీ వాటిని అయితే నేను నా బ్యాంక్ అకౌంట్లో అయితే వేసుకుంటాను. సో ఇట్లా నేనైతే అమౌంట్ని రొటేట్ అయితే చేస్తుంటాను. కాకపోతే మ్యాక్సిమం మొబైల్ ఫోన్స్ లేనప్పుడు మాత్రం ఓన్లీ గ్యాడ్జెట్స్కి మాత్రం ఆ అమౌంట్ అయితే సరిపోతాయి. సో అప్పుడప్పుడు అయితే సరిపోతాయి, ప్రోడక్ట్స్ మొబైల్ ఫోన్స్ ఏం లేనప్పుడు అప్పుడప్పుడు మాత్రం సరిపోవు. బట్ మ్యాక్సిమం యూట్యూబ్కి వచ్చే రెవెన్యూ అంతా కూడా సో ఈ ప్రోడక్ట్స్కే వెళ్తాయి. ఎందుకంటే ఒక్క మొబైల్ ఫోన్ రివ్యూ చేసి సేల్ చేయడం అంటే మనకు ఒక 2,000 వరకు అయితే లాస్ ఉంటుంది ఒక్క మొబైల్ ఫోన్లో మనకు. అట్లా మనం చాలా మొబైల్ ఫోన్స్ చేస్తాం, చాలా ప్రోడక్ట్స్ చేస్తాము, సో మనకు చాలా లాస్ అయితే ఉంటుంది. సో యూట్యూబ్లో వచ్చే రెవెన్యూ అంతా కూడా మ్యాక్సిమం ప్రోడక్ట్స్కే వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు శేష్ బాబు అడుగుతున్నారు, బ్రో థ్రాటిల్ స్టాప్ అంటే ఏంటి బ్రో, దానివల్ల పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటున్నారు, థ్రాటిల్ స్టాప్ చేయడం సేఫా, Ryzen 5 థ్రాటిల్ స్టాప్ చేయొచ్చా? సో థ్రాటిల్ స్టాప్ అంటే మనకు ల్యాప్టాప్స్లో చూసుకుంటే ప్రాసెసర్ ఉంటుంది కదా, సో దాన్ని మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ అయితే చేయరు. సో క్లాక్ స్పీడ్ అయితే లాక్ చేస్తారు. సో ఆ లాక్ చేసిన క్లాక్ స్పీడ్ మనం ఎక్స్టీడ్ అవ్వాలంటే, సో మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మనం ఎంజాయ్ చేయాలంటే, సో మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ అన్లాక్ చేయాలంటే మనం ఈ థ్రాటిల్ స్టాప్ అయితే చేయాలి. సో నేనైతే అంత సజెస్ట్ చేయను. సో ఇలాంటివి అయితే మీరు చేయకండి. సో థ్రాటిల్ స్టాప్ చేస్తే మనకు పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయితే అవుతుంది డెఫినెట్గా. కాకపోతే అప్పుడప్పుడు మనకు ప్రాసెసర్ కూడా పాడవడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చాలా రిస్క్ ఈ థ్రాటిల్ స్టాప్ ఇదంతా కూడా. నన్ను అడిగితే నేనైతే ఇది మీకు రికమెండ్ అయితే చేయను, ఇది అంత సేఫ్ అయితే కాదు. నెక్స్ట్ క్వశ్చన్ మనకు క్రిష్ అడుగుతున్నారు, బ్రో మీకు లైఫ్లో ఒక్కసారి అయినా ఆ ఫోన్ యూజ్ చేయాలి అనిపించిన ఫోన్ ఏంటి? సో నాకు స్టార్టింగ్లో నాకు యాపిల్ ఐఫోన్ రాకముందు నాకు ఐఫోన్ యూజ్ చేయాలని ఉండే. సో ఒక్కసారి అన్న ఐఫోన్ టాప్ అని యూజ్ చేయాలని అయితే కొంచెం చిన్న కోరికనైతే ఉండే. కాకపోతే మా సిస్టర్ మాత్రం నాకైతే ఇది గిఫ్ట్ ఇచ్చారు. సో నాకు ఆ కోరికనైతే నెరవేరిందని చెప్పవచ్చు. నెక్స్ట్ 6.7 inch 6.4 inch బ్రో. సో రెండు ఓకే బ్రో నాకు. సో 6 inch నుండి 7 inch లోపు
ఎంత ఉన్నా కూడా నాకు ఓకే అని చెప్పవచ్చు. నాకు షణ్ముఖ్ అడుగుతున్నారు, OnePlus is also a Chinese brand but people India buy it a lot. If I say I have two phones, OnePlus and Indian smartphone with same price and same specs, which will you buy? Jai Hind. సో OnePlus చైనీస్ బ్రాండే అయినా కూడా ఎందుకు కొంటారంటే సో మంచి వాల్యూ ఫర్ మనీ స్పెక్స్ అండ్ ఫీచర్స్ ఇస్తుంది కాబట్టి, మంచి ప్రీమియం స్పెక్స్ ఇస్తుంది కాబట్టి, సో సేమ్ బడ్జెట్లో సేమ్ స్పెసిఫికేషన్స్తోని మన ఇండియా అండ్ OnePlus ఉంటే డెఫినెట్గా నేను మన ఇండియన్ ఫోన్ని సజెస్ట్ చేస్తాను అండ్ నేను కూడా ఇండియన్ ఫోన్నే కొనుక్కుంటాను. బట్ ప్రజెంట్ చూసుకుంటే మాత్రం మనకు అలానైతే లేదు. సో మన ఇండియన్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫోన్ అయితే లేదు, అందుకే మనం వేరే వాటి మీద అయితే వేరే కంట్రీ మీద అయితే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఫ్యూచర్లో డెఫినెట్గా మనం మన ఇండియాలో ఓన్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫోన్స్ అయితే చూస్తాము. కొంచెం టైం పడుతుంది, బట్ అప్పటి వరకు మాత్రం మనము డిపెండ్ అవ్వకనైతే తప్పదు. సో అప్పటి వరకు మాత్రం మనము ఈ చైనీస్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే యూజ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మనకు సర్వాన్ అడుగుతున్నారు, అన్న ఇప్పుడు ఇంటెల్ i5 8th జనరేషన్ ఎన్ని ఇయర్స్కి బాగుంటుంది, మరి i5 10th జనరేషన్ తీసుకోవాలా? సో మీరు కొంచెం లాంగ్ యూజ్ చేయాలంటే మాత్రం i5 8th జనరేషన్తో కంపేర్ చేస్తే 10th జనరేషన్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే మనకి జనరేషన్ అనేది పెరిగే కొద్దీ ఆర్కిటెక్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ అదేవిధంగా ప్రాసెసర్ కూడా కొంచెం ఆప్టిమైజేషన్ కూడా బెటర్ ఉంటుంది. సో మనకు లాంగ్ టైం యూజ్ చేయడానికి అయితే కొంచెం బెటర్ అయితే ఉంటుంది. సో మీరు కొంచెం అమౌంట్ పెట్టగలిగితే మాత్రం నా సజెషన్ ఏంటంటే 10th జనరేషన్ తీసుకోవడం బెటర్. 8th జనరేషన్ కూడా మనకు బెటరే, ఒక 4-5 ఇయర్స్ వరకు అయితే యూజ్ చేయవచ్చు, తర్వాత కూడా యూజ్ చేయవచ్చు. కాకపోతే మీరు కొంచెం అమౌంట్ పెట్టగలిగితే మాత్రము 10th జనరేషన్ తీసుకోవడం బెటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు ధర్ని కుమార్ అడుగుతున్నారు, హాయ్ బ్రో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ విండోస్ 10 హోమ్ అండ్ విండోస్ 10 ప్రో విచ్ ఈస్ బెటర్? సో మనకు రెండింటికైతే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మన పర్సనల్ యూస్కి మనకు విండోస్ 10 హోమ్ అయితే సరిపోతుంది. సో ఈ విండోస్ 10 ప్రో ఎవరికంటే కమర్షియల్ యూస్కి అని చెప్పొచ్చు. సో బిజినెస్ కానీ ఆఫీసెస్ కానీ వీళ్ళకు విండోస్ 10 ప్రో అయితే సూటబుల్ అవుతుంది. ఎందుకంటే విండోస్ 10 హోమ్తో కంపేర్ చేస్తే విండోస్ 10 ప్రోలో మనకు కొంచెం సెక్యూరిటీ అనేది బెటర్ ఉంటుంది అండ్ అదేవిధంగా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉంటాయి, రిమోట్ ఫీచర్స్ అనేవి. అంటే ఎక్కడ నుండన్నా లాగిన్ చేయవచ్చు, ఎక్కడ నుండన్నా యాక్సెస్ చేయవచ్చు అండ్ మనకు క్లౌడ్లో ట్రాన్స్ఫర్ చేయవచ్చు. చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి, ఏవైతే ఆఫీస్కి రిలేటెడ్ వర్క్స్ ఉంటాయో దానికైతే యూస్ అవుతుంది. బట్ మనకు మాత్రం పర్సనల్గా విండోస్ 10 మోర్ దెన్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకు పృథ్వీ అడుగుతున్నారు, OnePlus Bullet Z వర్సెస్ Realme Buds Q at 2K విచ్ ఈస్ బెస్ట్ ఫర్ ఓవరాల్ మ్యూజిక్ అండ్ గేమింగ్? సో నేనైతే చాలా ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయి నా దగ్గర ప్రజెంట్ చూసుకుంటే. ఇక్కడ చూసుకుంటే నా దగ్గర OnePlus ఉన్నాయి అండ్ ఇంకా Realme Neo ఉన్నాయి అండ్ ఇంకా Realme Buds Q ఉన్నాయి. సో వీటిని అయితే నేను టెస్ట్ చేస్తున్నాను. ఇంకా Redmi Buds S కూడా ఉన్నాయి. వీటన్నిటి కూడా టెస్ట్ చేస్తున్నాను నేను. సో అన్నిటి కలిపి ఒక వీడియోని అయితే చేస్తాను రివ్యూ. సో మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది సో ఏ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ తీసుకోవాలని చెప్పేసి. సో దానికోసం అయితే కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ మనకు కృష్ణ అడుగుతున్నారు, బ్రో మీరు రివ్యూ చేసిన మొబైల్స్ని మేము ఎలా కొనాలి మీ దగ్గర నుండి? సో చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు, ఇయర్ ఫోన్స్ అన్ని అండ్ ఇంకా మోటో G8 పవర్ లైట్ ఉంది, OnePlus బుల్లెట్స్ ఉన్నాయి, రియల్మీ వాచ్ ఉంది. సో చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి, ఒక 25,000 సామాన్ వరకు అయితే ఉంది. సో మన టెలిగ్రామ్ అయితే మీరు జాయిన్ అవ్వండి, తెలుగు టెక్ టీవీ డీల్స్ ఉంటుంది కదా, అక్కడ జాయిన్ అవ్వండి. డీల్స్తో పాటు నా దగ్గర ఏమైనా ప్రోడక్ట్స్ ఉంటే రివ్యూ చేసినవి మంచి డిస్కౌంట్ ప్రైస్లో, మంచి తక్కువ ప్రైస్లో నేను అక్కడైతే పోస్ట్ చేస్తాను. మీరు నన్ను ఎలా కాంటాక్ట్ అవ్వాలి కూడా నా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ అయితే ఇస్తాను. సో అక్కడ నుండి మీరు ఆ ప్రోడక్ట్స్ అయితే కొనవచ్చు నేను రివ్యూ చేసినవి. సో అందుకే మన డీల్స్ ఛానల్ జాయిన్ అవ్వండి, తెలుగు టెక్ టీవీ డీల్స్ కింద లింక్ వదిలేస్తాను అండ్ ఇంకా మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి తెలుగు టెక్ టీవీ డీల్స్ అని ఎంటర్ చేసినా కూడా వస్తుంది. అక్కడ డైలీ మంచి మంచి ఆఫర్స్తో పాటు అండ్ నేను రివ్యూ చేసిన ప్రోడక్ట్స్ ఉన్నా కూడా నేను అక్కడ పోస్ట్ చేస్తాను. సో నాకు కూడా కొంచెం హెల్ప్ చేసినట్టయితే ఉంటుంది. సో మీరు మన దగ్గర నుండి ప్రోడక్ట్స్ కొంటే, ఎందుకంటే ఇప్పుడు ఒక 25,000 రూపీస్ వరకు అయితే లాక్ అయిపోయినాయి, మొత్తం ఆ ప్రోడక్ట్స్లోనే ఉన్నాయి. అవి సేల్ చేస్తే ఇప్పుడు నాకు కొంచెం అమౌంట్ అయితే వస్తుంది, మళ్ళీ వేరే ప్రోడక్ట్స్ అయితే కొనడానికి పాసిబుల్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు డబ్బులు కూడా లేవు, మళ్ళీ యూట్యూబ్ రెవెన్యూ 25th అప్పటి వరకు అయితే వస్తుంది. అప్పటి వరకు అయితే కొంచెం టైటే ఉంది. సో కొంచెం హెల్ప్ అయితే చేయండి, మన రివ్యూ చేసిన ప్రోడక్ట్స్ కొనండి, మన ఛానల్ కూడా కొంచెం హెల్ప్ అయితే అవుతుంది, ఇంకా నేనైతే ప్రోడక్ట్స్ కొనడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ వీక్ మొత్తం అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ చేయండి అండ్ మీ క్వశ్చన్స్ ఒకవేళ మిస్ అయి ఉంటే మళ్ళీ #ఆస్తాయి అని చెప్పేసి వీడియో కింద కమెంట్ చేయండి, లేకపోతే ట్విట్టర్లో అడగండి. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్లో వాటికైతే ఆన్సర్స్ ఇస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అపోక్ దిస్ ఈస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.